పోరి బర్త్డే ఉంది, 10,000 కావాలి. ఎవరిని అడగాలి? ఎవడిస్తాడు? విక్యాన్ కాల్ చేద్దాం. ఇదిలే, చాలే వాళ్ళే అంటాడు, అడిగినా వేస్టే. ఇంకెవరిని అడుగుదాం? రగ్గాన్ చేద్దాం. ఇదిలే, వీడున్నా లేవంటాడే. విక్రమ్ కాల్ చేద్దాం. చేసినా వేస్టే, ఇప్పుడే ఇచ్చిన అంటాడు ఎప్పుడు అడిగినా. ఇప్పుడు ఎలా పాట అయిపోతే వదిలేస్తుంది ఎలా? సిద్ధగానే అడుగుదాం, వాడైతే ఉంటే ఇస్తాడు. అరే చాయ్ రా. అన్న హలో, చెప్పురా. మామ, ఈరోజు నా పోరే బర్త్డే రా. ఎవడికి ఉపయోగం రా? నాకే. మరి నాకెందుకు కాల్ చేసావురా? కాదు మామ, పార్టీ ఇద్దామని. ఓ కేకే, పార్టీ కూడా చెప్పురా. నువ్వే చెప్పాలిరా. నేను చెప్పడం ఏంట్రా? అంటే మామ, పైసలు లేవురా. నా పోరు చెప్తే పరువు పోతుంది, నీకు చెప్తే పరువు నిలబడతావు కదరా. అందుకేరా, ప్లీజ్ మామ, 10,000 కావాలరా. సర్లే, ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఫస్ట్కి ఇచ్చేస్తారా? ఒరే, నువ్వేనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నావారా? ఫస్ట్కి నీకు కరెక్ట్ చెప్పు, ఎప్పుడు ఇస్తావో ఇస్తా. మామ, మండే ఇచ్చేస్తారా? మండే అంటే మళ్ళీ మండే ఇస్తా అని చెప్పవుగా. ఎలా చెప్తారా? ప్లీజ్ మామ, అర్థం చేసుకోరా. నా పోరు హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రెస్టారెంట్కి. ప్లీజ్ తొందర రారా. సర్లే, అడ్రస్ వాట్సాప్ చేయ, వస్తా. థ్యాంక్ యూ మామ, లవ్ యూ రా. మామ, నా తోపురా. ప్రతి లవర్కి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే చాలురా. సరే సరే, బెడ్ అన్నా, ఇదిగో చాయ్. చానుందిరా నీకు. రూపాయి కూడా సంపాదించలేని ఏ నా కొడుకైనా లవ్ చేసే అర్హత లేదని రవితేజ చెప్పిన ఈ ఏదోలకు అర్థం కావట్లా. ప్రేమిస్తే పైసలు ఖర్చు పెట్టిస్తారని పూరి గారు డైలాగ్ అలా రాశారు. వీళ్ళకి ఎప్పుడు అర్థమైద్దో ఏంటో. అందుకే మనం పైసలు సంపాదించే వరకు లవ్ చేసి ఏదో నవ్వద్దని ఇప్పటివరకు లవ్ చేయలే ఎవరిని. సర్లే, ఏమో ఏదో పంచాయతీ. వాడు ఏడుస్తాడు మళ్ళీ. అన్నా పైసలన్నా? చెప్పురా. చాయ్ పైసలన్నా? ఇస్తారా? ఉత్సాగట్లా. టీ మాత్రం చెప్పిన అర్ధ గంటకు తీసుకురా, పైసలు మాత్రం ఇప్పుడే ఇవ్వాలారా. ఏడికి వెళ్ళొస్తారో అర్థం కాదు. పార్టీకి పైసలు ఇచ్చేవాడు ఇంకా రాలే, కానీ ఖర్చు పెట్టించాలి మాత్రం ముందే వచ్చారు. హాయ్, మీ ఫ్రెండ్స్ ఏరే? వీడెవడు గట్టి కుమ్మరేట్టున్నాడుగా. హాయ్ హాయ్, వీడు కొంచెం బెటర్. హాయ్, వీడు మాత్రం తిన్నేకే వచ్చినట్టున్నాడు. హాయ్ బ్రో. హాయ్, వీడు అదే బాబు. హాయ్, వీడు మాత్రం నన్ను కాపాడడానికే వచ్చాడు. హలో, నువ్వు మాత్రం ఎంత తిన్నా పర్లేదులే. అందరు గట్టిగా ఉన్నారుగా, ఎంత బలి చేస్తారో ఏమో. ఫస్ట్ అయితే నేను ఫోన్ చేసి వద్దాం. చెప్పురా. మామ, జల్దీరా మామ, నా పోరు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. రూపాయలు ఎవరా జోబులో? జల్దీ రారా. రే, బైక్ మీదనే ఉన్నా, వస్తున్నా. మీరు ఫుడ్ ఆర్డర్ చేసి తింటుండండి, నేను వచ్చేస్తా. ఓకే మామ, థ్యాంక్ యూ రా. అమ్మయ్యా, ఏడికి వెళ్ళొస్తారో అర్థం కాదు.
ఎందుకనే మంచిది ముందు కూలింగ్ చెప్దాం. బాబు కూలింగ్ చెప్పమ్మా. అందరు తాగుతారుగా? ఎందుకు వద్దంటారులే. అందరు తీసుకురా. ఈడైతే కూలింగ్ కుడుదాని తాగుతున్నాడుగా. నువ్వు ఎన్ని తాగినా పర్లేదు, కొంచెం కొంచెం తాగు, ఎక్కడికి పోదు. ఈవిడ మొహమ్మని పడుతున్నట్టున్నాడు. పర్లేదులే, సిగ్గులేకుండా తాగరే. బాబు అందరు బిర్యానీ తీసుకురా అమ్మా. వామ్మ 5 నిమిషాలు తిన్నాం అయిపోయేట్టుందిగా. వీటి కాల్ చేద్దాం. హలో మామ ఫుడ్ కూడా అయిపోవచ్చిందిరా, తొందర రారా. రే పక్కనే ఉన్నారా, లెఫ్ట్ తీసుకుంటే 5 నిమిషాల్లో నీ ముందుంటా. తొందర రారా, టెన్షన్ అవుతుంది నాకు, ప్లీజ్ రా. వస్తున్నా అని చెప్పా కదరా. నువ్వు ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో, ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతా చెప్తున్నా. రేయ్ సారీ, ఇంకోసారి కాల్ చేయలేరా, జల్దీ రారా ప్లీజ్ రా. Excuse me. ఎస్. ఓహో కత్తిలా ఉందిగా అమ్మాయి. ఇక్కడ కాఫీ డే ఎక్కడా? దీన్ని ఎలా అయినా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళి రైట్, Okay. మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్ తీసుకుంటే అబ్బో చాలా దూరం లేండి. నేను అటే వెళ్తున్నా, నాతో పాటు యా వచ్చేయండి. ఓకే. ఓకే, ఈరోజు మన టాలెంట్ ఉపయోగించి దీన్ని ఎలా అయినా పడాలి. Singing we are, we are, we are. We are, we are, we are. We are, we are. Broken ones, chasing ghosts. వీడైతే కుంభక నమ్మ మొగుడులా ఉన్నాడు. ఫస్ట్ 2 కూల్ డ్రింక్ తాగాడు, బిర్యానీ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు 2వ కూల్ డ్రింక్ తాగుతున్నాడు. అబ్బా స్టార్టింగ్ రెండు చెప్పయ్యా. వీడేంటి ఇంకా వస్తలేడు, ఫోన్ చేయొద్దన్నాడు, టైం ఏమో అయిపోతుంది. ఇప్పుడు వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? దేవుడా, ఇది రాకపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి